అబ్బా ఓహో హోమ్ బెల్ కొట్టారు, పిల్లలందరూ బయటికి వెళ్తున్నారు, మరి టీచర్ లోపలికి వెళ్తుందేమిటి? ఓహో బహుశా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటుందేమో. వచ్చే వరకు ఇక్కడే ఉండి బీటు కొడతా, నే బీటు కొడతా. పోగట్రీరా తొందరగా అయ్యి. వెళ్ళి ఆ పక్కనంతా చల్లిపో. రే నేనేరా ఇదిగో ఇక్కడ ఉన్నాయి. హలో హలో, మీ పేరేంటి? పాకీజా. అవును, స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి? శుభ్రత పరిశుభ్రత. ఓహో ఆరోగ్య శాస్త్రం అన్నమాట. సైన్స్ అబ్బో చాలా కష్టం. ఒకరా ఇద్దరా 600 మంది పిల్లలు. ఒక్కరోజు నేను స్కూల్కి రాకపోతే స్కూల్ గబ్బు పట్టిపోతుందండి. గబ్బు? ఓహో సైన్స్ ల్యాబ్ కదా, నీట్ గా ఉంచకపోతే కంపు కొడుతుంది. మరి వస్తానండి. మేడ బాబాయ్ గారి ఇల్లు కూడా నేనే ఒప్పుకున్నాను. బాయ్. మేడ బాబాయ్ గారిల్లా అంటే ఆ పిల్లలకు కూడా నువ్వే ట్యూషన్ చెప్తున్నావు అనమాట. ఆహా పాకీజా కబూదర్ జా, నువ్వే నా పాకీజా, నువ్వే నా కబూదర్ జా. అయ్యయ్యో ఆడపిల్లల ఏమిట్రా పనులు? కొయ్యడం ఆడపిల్ల పనే, ఏడవడం ఆడపిల్ల పనే. నువ్వే పని చేసినా ఏడ్చినట్టే తగలబడుతుందిరా. నా నెత్తి మీద కిరీటం పెట్టినా నీకు అడుగుతున్న విధంలా కనిపిస్తాను. నమస్కారం మావయ్య గారు. ఏమిటి ఎలాగూ ఉద్యోగం చేయడం లేదని మీ అబ్బాయి చేత కూరగాయలు కోయిస్తున్నారా? నీ బుగ్గలో టమాటాలు ఉబ్బున్నాయి, వాటిని కూడా కోసేస్తాను. ఎవరు పోయిరా? చూడమ్మా, మీ నాన్న అదృష్టవంతుడు, ఆడపిల్లని గాని సుఖపడుతున్నాడు. నేను మగ విధవని గాని కుమిలిపోతున్నాను. ఆడపిల్ల ముందు వెధవాన్ తిడితే నేనేం కావాలి? బోడి పౌరుషం ఒకటి. బాబు సంపాదిస్తుంటే తయారుగా కూర్చుని తినడం తెలుసు గాని, ఒరేయ్ నీ కష్టార్జితంతో తండ్రికి ఒక పంచ కొనివ్వగలవా? తల్లికి ఒక చీర కొనివ్వగలవా? చిచ్చే. అబ్బా మీరు రండి. మా నాన్న ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఈ వంకాయ పెట్టి కొట్టానంటే ఒంగోలు దాకా వినపడేటట్లు అరుస్తావు. మన జాతి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. విసురు గుత్తొంకాయ కూర వండుకుంటా. గుత్తి గిత్తి అన్నావంటే గుమ్మడికాయ పెట్టి కొడతా, గుడివాళ్ళలో పడతావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం. భాషా గారి 10,000 ఇచ్చి ఆయన స్థలంలో కొట్టు కట్టుకున్నాను. రేపే ఓపెనింగ్ చేయాలి. భాషా గారు ఆయన పేరు పెట్టమంటున్నారు. నాకేమో మా అమ్మగారి పేరు పెట్టాలనుంది. నిరభ్యంతరంగా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే భాషా గారు కాలేజీలో తీసేస్తాడండి. షట్ ఒక పోలీసు వేండి నువ్వు అలా మాట్లాడడానికి సిగ్గులేదు? ఇలాంటి భాషలను చాలా మంది చూశాను. రేపు ఉదయం నేను అక్కడికి వస్తాను. నా ఎదురుగా మీరు మీ అమ్మగారి పేరుతో కొట్టి ఒప్పించేయండి. నమస్కారం అసయ్య గారు. నమస్తే. మా నాన్న, ఇది మా పాప. నమస్కారం అయ్యా. నమస్కారం. శాస్త్రి గారు పూజ మొదలు పెట్టండి. ఇన్స్పెక్టర్ గారు మంత్రం పూర్తిగా మర్చిపోయాను. ఆ రౌడీలు ఎప్పుడు వస్తారో, ఎవరిని పొడుస్తారో. నీకేం భయం లేదు, పూజ మొదలు పెట్టు. ఇన్స్పెక్టర్ గారు ఆ కత్తి నా వంట మీద పడకుండా ఉండటానికి పూజ చేసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు పూజ ప్రారంభించమంటారా? కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. మాంసాహారం కంటే శాకాహారంలోనే ఎక్కువ పౌరం. బెండకాయలు తింటే లెక్కలు వస్తాయి, వంకాయలు తింటే సైన్స్ వస్తుంది, కాకరకాయ తింటే చరిత్ర తెలుస్తుంది, క్యారెట్ తింటే ఇంగ్లీష్ వస్తుంది. నువ్వు మెట్రిక్ లో లెక్కల్లో కదా తప్పింది? అవును. ఈ సంగతి తెలుసుంటే నీకు అచ్చంగా బెండకాయ కూర పెట్టేదాన్ని కదా. ఇంకా నువ్వు బతుకుండి ఏమి సాధిద్దామని చెప్పు. ఎంత పెద్ద గొడవ తీసుకొచ్చావో చూడు. ఏమిటా తగదా? అది మామూలు తగదా కాదు నాయన, డ్రామా. వాళ్ళు భాషా మనుషులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఇంకా సేపట్లో ఎవరినో హత్య చేస్తారని అర్థం. శివాజీ వద్దురా.
మీద పిచ్చి ప్రేమతో అమ్మ పేరే పెట్టుకోవాలనుకున్నా. అమ్మ దగ్గరికి వెళ్ళు. ఏమిటి మనం అనేది? ఆ హోటల్ వాడిని పడవటం మన ఇద్దరం చూసా. మీరా వాడిని పడవడం నువ్వు నేనే కాదు, అక్కడున్న ప్రతివాడు చూశాడు. కానీ ఏ ఒక్కడు వాడిని ఎదిరించి ఆపలేదు. నువ్వు నన్ను ఆపకపోతే వాడి రక్తం కళ్ళ చూసుండేవాడిని. ఏమిటో నువ్వు చూసేది? అసలు వాడు ఎట్లా చేస్తే నీకెందుకు? వాళ్ళు వీధి రౌడీలు, గూండాలు. ఎవరిని చంపుతారో, ఎవరి చేతిలో చేస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళు చస్తే వాళ్ళకింత పిండాకుడు పెట్టేవాళ్ళు కూడా లేరు. కానీ నీకు నాకు ఉన్నారే, అలా లేరని నువ్వు అనుకుంటే అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళరా. నువ్వు నాకు ఉగ్గు పాలు పోసావా, పిరికి పాలు పోసావా? ఆ రౌడీ గాన్ని నోరుమూయరా. 10 రూపాయలు సంపాదించే తెలివితేటలు లేవు గానీ ఊరికి ఉపకారం చేస్తాడట. అబ్బా నారాయణ, ఏమిటయ్యా ఇది? రోజు తగులు అడుకునే భార్యాభర్తలను చూశాను, నిత్యం తిట్టుకునే రాజకీయ నాయకులను చూశాను, కానీ 365 రోజులు గొడవ పడే తండ్రి కొడుకులు మీ ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఏం చేయమంటావయ్యా? ఏ తండ్రి అయినా తన కొడుకు డాక్టర్ కావాలనో ఇంజనీర్ కావాలనో ఆశపడతాడు. కానీ వీడు పని పాట లేకుండా వీధిలో తగాయిదాలన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చి పెడుతున్నాడు. చూడండి నారాయణరావు గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఏమిటది? 1 నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మా పార్టీ తరఫున ఆటోలో ప్రచారం చేస్తే 2 పూట్ల భోజనం పెట్టి 50 రూపాయలు ఇస్తారు. పంపుతారా? నా కొడుకును ఊరికే ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను కష్టపడి సంపాదించే నా జీవితాంతం పోషిస్తాను గాని ఈ చెడిపోయిన రాజకీయాల్లో మాత్రం వాడి చారనివ్వను. సర్లేండి, రాజకీయాలు వద్దనేవాడే క్యూలో నిలబడి మొదట ఓటేస్తాడు. నేనా? ఓట? ఇంతవరకు ఈ చెయ్యి ఓటు మీద ముద్ర వేయలేదు, ఈ వేలి మీద ఇంకు పడలేదు. సర్లే, మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. చూడారాయణ, ఉద్యోగం లేదని అనవసరంగా అబ్బాయిని బాధ పెట్టుకో. మన స్కూల్లో ఆ ప్యూన్ పోస్ట్ ఖాళీ అయింది కదా, కావాలంటే అతనికి ఇద్దాం. ప్యూన్ ఉద్యోగమా? పుంగునూరులో పంగలకరలైన అమ్ముకు బతుకుతా గాని ఈ ఉద్యోగం మాత్రం చచ్చినా చేయను. నువ్వు రేపే ఆ ఉద్యోగంలో చేరుతున్నావు, అంతే. ఒక సాక్షిని పట్టుకుంటే బజార్లో హత్య చేసింది ఎవడో తెలుసుకుని నేనే చేశాను. అలా అని కాగితం మీద రాసిస్తాను. నన్ను మూసేస్తావా? చూడు, ఇంకొకసారి ఈ కేసును తవ్వాలని చూస్తే స్టేషన్ బయట భాషా పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టిస్తాను. అంతేకాదు, నీ పిస్టల్తో నిన్నే కాల్చి కానిస్టేబుల్ కాల్చాడని జనాన్ని నమ్మిస్తాను. నువ్వు ఆ ఎస్ఐ మీదకి వెళ్ళిన సంగతి హోమ్ డిపార్ట్మెంట్ దాకా వెళ్ళింది. మినిస్టర్ గారు నన్ను అంటున్నారు. ఎందుకంటే షంటేది నెల నెల ఆయనకు వాటా పంపిస్తున్నావు. పైనుండా మాత్రం చూసుకోలేడా? ఎలా చూసుకుంటాడో? నువ్వు మర్డర్ చేస్తే పోలీసులు పట్టుకుని కేసును మాఫీ చేస్తున్నావు. నువ్వు రేప్ చేస్తే ఆ పోలీసులకే ఫోన్ చేసి కేసును కోర్టుకు వెళ్లకుండా చూస్తున్నావు. నువ్వు ఆ పోలీసుతోనే సున్నం పెట్టుకుంటే నేను వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకోవాలో? అక్కడ మన మినిస్టర్ ఉన్నాడులే అని రెచ్చిపోమాక. ఈ 4 రోజులు నువ్వు బయటికి రావద్దు. మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను.